లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. చాలా హ్యాపీగా ఉంది అందరిని ఇక్కడ చూస్తున్నందుకు. ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్ ప్రతి ఒక్కరు నాకు తెలుసు, ప్రతి ఒక్కరు నాకు ఫ్రెండ్లీగా ఉంటారు. నవ్వుకుంటాం, కోపడతాం, ఏడుస్తాం, మళ్ళీ కలిసిపోతాం. సో మీరు చాలా డెడికేట్ చేశారు. లైక్ మీకు ఇంట్లో ఎన్ని వర్క్స్ ఉన్న ఇన్స్టిట్యూట్కి వచ్చి టైం స్పెండ్ చేసి స్టిచ్చింగ్ చేసి క్లాసెస్ విని కదా, ఎన్ని చెప్పుంటారని మొత్తం సీక్రెట్స్. సరదా కన్నా అంతా ఎక్కువ ఉంటాయి సీక్రెట్స్, అంతేనా? సో నేనైతే 9 to 12 బ్యాచ్ నిజంగా మిస్ అవుతాను. ఎందుకంటే వాళ్ళు ఒక ఫ్యామిలీలానే నాతోని, అందరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్. తీరగానే అయితే ఇంకా మిస్ అవుతాను. ఓకే, ఆల్ ద బెస్ట్. కొత్త స్టూడెంట్స్కి కూడా ఆల్ ద బెస్ట్, అండ్ రన్నింగ్ అవుతున్న బ్యాచెస్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. సో నా ఈ జర్నీ 6 years అవుతుంది ఎన్ఐఎంటీలో. ఫస్ట్ నేను ఎంబీఏ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ఐఎంటీకి వచ్చి సో ఇక్కడే నా జర్నీ స్టార్ట్ చేశాను, నా జాబ్ వర్క్ ఎవ్రీథింగ్. సో చాలా బ్యాచెస్ని చూసాను, చాలా సక్సెస్ స్టోరీస్ చూసాను. అండ్ సో నేనే ఇవన్నీ స్టోరీస్ ఎలా రన్ అవుతాయి ఏంటి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎలా ఉంటుందంట క్లియర్గా కళ్ళ ముందు చూసాను. చాలా బ్యాచెస్ వెళ్ళి అండ్ ఇది కూడా అదొక బ్యాచ్. సో ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఫర్ ది బ్యాచెస్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎన్ఐఎంటీలో మరో భాగమైన మాస్టర్ కేవీ అనికట్ల మెయిన్ సపోర్టర్ కింద ఉన్న వ్యక్తిని మేము వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. పుష్ప గారు. థ్యాంక్ యూ ఫర్ ద వెరీ వెల్కమింగ్. సో ఇప్పుడు పుష్ప గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను మాట్లాడేది ఏం ఉండదు, అంతా నా బీ పార్ట్ ఆఫ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫస్ట్ వస్తున్న న్యూ బ్యాచ్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా ఏమున్నా ఎన్ఐఎంటీకి వచ్చాక అన్ని వదిలే స్ట్రగుల్స్. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఎంత బాగా నేర్చుకుంటారో మీరు అంత బాగా ముందుకెళ్ళగలుగుతారు. అండ్ ప్రీవియస్ బ్యాచ్ అయిపోతున్న బ్యాచ్ నిజంగా మిస్ అవుతాం చాలా. ఏంటి అప్పుడప్పుడు కలుస్తుందాం మనం. నేను మీ మెంబర్ 13th మెంబర్ మీకు. ఓకే, నో ఇప్పుడు ఏవేవి నడుస్తున్నాయో బ్యాచెస్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఏది అనుకుంటే అది చేయండి, గివప్ చేయొద్దు. ఇప్పుడు కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు మేము సపోర్ట్ ఉంటాం. ఓకే, అది ఎప్పుడు మర్చిపోవద్దు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయొచ్చు. అండ్ మాస్టర్ కేవీ సార్ కోసం చెప్పకూడదు, మీరందరూ చెప్తేనే బాగుంటుంది. నేను ఒకటే సింగిల్ వర్డ్లో చెప్పగలను, నాకు ఈ అవకాశం ఇది ఫస్ట్ టైం వచ్చింది. అండ్ ఏంటంటే నాకు నా పేరెంట్స్ ఇచ్చిన బర్త్ ఒకటైతే నాకు రీబర్త్ ఇచ్చారు నా హస్బెండ్. నేను ఎంత వరకు ఆయన ఎక్కడికి వెళ్తాను నేను ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మీరు కూడా అందరూ ఇలాగే ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఇప్పుడు ఎన్ఐఎంటీ గ్రూప్ మెంబర్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ మాస్టర్ కేవీని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మాస్టర్ కేవీ గారు కొన్ని మాటలు మాట్లాడతారు. దానికన్నా ముందు ఆయన హైదరాబాద్లో ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ వర్క్ చేశారు. ఫస్ట్ ఆయన జర్నీ చిన్న బొటిక్లో స్టార్ట్ అయింది. మాస్టర్ టైలర్గా, కటింగ్ మాస్టర్గా చేశారు. ఆ తర్వాత
తన ఐడియాస్ అన్నీ కూడా టీచింగ్కి ఇవ్వాలి, తన చేతిలో ఉన్న విద్యని అందరికీ అందించాలని అనుకున్నారు. దాని రిజల్టే ఈ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు మాస్టర్ కేవీ గారిని కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను ప్రిపేర్ అవ్వాలని ఏం మాట్లాడాలని చాలా షార్ట్ పీరియడ్లో నేను అనుకున్నాను. ఇంతమంది స్టూడెంట్స్ ఇంత సక్సెస్ఫుల్గా కొడుతున్నప్పుడు ఇది ఒక వెల్కమ్ అనేది కావాలి. డెఫినెట్గా వీళ్ళు మెయిన్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయాలనేది మెయిన్ థీమ్ నాది. అయితే ఈ స్టోరీ మొదలు పెట్టే ముందు క్లైమాక్స్ అయిపోయిన తర్వాత క్రెడిట్స్ ఉంటాయి. క్రెడిట్స్ ఎవరు చూడడం వెళ్ళిపోతాం. ఓకే, సో నేను ఫస్ట్ అంటే క్లైమాక్స్తో స్టార్ట్ చేస్తాను నేను. ఓకేనా? సో నా క్రెడిట్స్ నేను ఇంతగా ముందుకు వెళ్ళడానికి నా వైఫ్ మెయిన్, and my daughters also. సక్సెస్ అంటే ఒక్కరి వల్ల అయితే జరగదు, అందరూ కలిస్తేనే జరుగుతుంది. నేను స్టూడెంట్స్కి జాయినింగ్లో చెప్పేది, ఫస్ట్ డేలో నేను చెప్పేది నేను స్టూడెంట్స్కి చెప్పేది అందరూ యూనిటీగా ఉండడం కోసం. సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటారో లేదో నాకు తెలియదు. మీరు యూనిటీగా ఉంటే మటుకు అందరూ గెలుస్తారనేది నేను ఎప్పుడు చెప్తాను. ఫస్ట్ డేలో నేను చెప్పే వర్డ్స్ ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ అందరికీ తెలిసే విషయం కదా, అంతేనా? మీరు కలిసి ఉంటే మీరు అందరూ గెలుస్తారు. అది నాకు ఇష్టం. ఎప్పుడు క్లాస్ రూమ్లో యూనిటీ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? సో అలాగే మీ జర్నీ, మీరు సక్సెస్ రూట్ కోసం ఒక దగ్గరికి వస్తారు, కానీ ఆ సక్సెస్ రూట్ ఎట్లా ఉంటుందంటే 1 డేలో అయితే రాదు. దానికి 1 డేలో వెళ్ళలేరు. 6 మంత్స్ కోర్స్ నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. 6 మంత్స్ కూడా సరిపోదు యాజ్ యూజువల్గా చెప్పాలంటే. కానీ 6 మంత్స్తో మీరు జర్నీ స్టార్ట్ చేస్తారు. 6 మంత్స్లో నేర్చుకుంటారు, ఆల్ మెథడ్స్ని నేర్చుకుంటారు. ఈ మెథడ్స్ని అప్లై చేయడానికి మీకు సరైన టైం ఎప్పుడు దొరుకుతుంది తెలుసా? ఆఫ్టర్ 6 మంత్స్. మీరు చేసుకునే ఒక్కొక్క డిజైన్స్ లేకపోతే ఒక మహా ఇంటో 10 డిజైన్ చేస్తారు, ఫుల్ మీరు సాటిస్ఫై అయ్యారు. ఆన్లైన్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఈరోజు. కస్టమర్కి వాళ్ళు పట్టుకొచ్చే డిజైన్ని పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఇవ్వడం నేర్చుకోగలిగితే చాలు, బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఇదే నా మోటో. అర్థమైంది? మీరు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నా నేర్చుకోకపోయినా కస్టమర్కి తెలిసి ఏం వేసుకోవాలో ఈ రోజుల్లో దానికి మనం పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఇవ్వాలి. అదే ఇక్కడ మనం నేర్పించాలి. అయితే 6 మంత్స్తో న్యూ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వెళ్ళిపోతున్నారు. మీ జర్నీ ఇప్పుడు అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. మా అనుష చెప్పింది, నా జర్నీలో నాకు ఇక్కడ ఉన్నంతసేపు ఏ భయము లేదు, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత నాకు చేయడానికి భయం వేసింది. సో ఇన్స్టిట్యూట్లో నేను ఎలా ట్రైన్ చేస్తానో మీకు తెలుసు. చాలా హార్డ్గా ఉంటాను, ఎక్కడ సిన్సియర్గా ఉండాలో అక్కడ సీరియస్గా ఉంటాను. సో ఫైనల్లీ ఈజ్ యువర్స్, రైట్? అవన్నీ రూల్స్ అన్నీ కూడా మీకోసమే, మీరు వెళ్ళడానికి కోసం. ఇన్ టైంలో రావాలి. కోర్స్ చేయడం అంటే 6 నెలలు అంటే చాలా తక్కువ అని చెప్పాలి మనం నేర్చుకునే సబ్జెక్ట్. ఓకేనా? సో మీరు ఈ 6 మంత్స్ మీరు ఆప్షన్స్ తగ్గించుకొని, నేను టైంకి రమ్మని మిమ్మల్ని ఎంతో ఫోర్స్ చేస్తూ ఉండేవాడిని. డిసిప్లిన్ ఇంపార్టెంట్. వన్స్ మీకు టైం సెన్స్ లేదు అంటే మీరు నేర్చుకోలేదు, ఏది కూడా నేర్చుకోలేదు సార్. ఈవెన్ కోర్స్ ఒక్కటే నేర్పించాము ఇక్కడ. విత్ టైం సెన్స్, పంక్చువల్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకోగలం. ఇదన్నీ ఉంటేనే ఈ కోర్స్ నేర్చుకోగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ నేర్చుకుందామని వస్తే మటుకు వెళ్ళిపోతాం. పంక్చువాలిటీ కూడా మీలో ఉంటే రేపు బిజినెస్ చేస్తాం. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఎనీ బిజినెస్. సింపుల్. ఓకేనా?
సో కోర్స్ నేర్చుకోవడం కంటే మీరు పంక్చువల్గా మారడం కూడా ఇంపార్టెంట్. ఒక కస్టమర్కి రైట్ టైంలో డెలివరీ ఇవ్వగలిగితే చాలు, మీరు మార్కెట్లో నిలబడతారు. అర్థమైందా? మీరు బోర్డులో మీ రోజుకి ఎన్ని గంటలు మీ షాప్ పైన మీరు ఎన్ని గంటలు అని రాస్తే, అంటే 11 to 10 అన్నారా, 11 to 6 అన్నారా, అన్ని అవర్స్ మీరు మీ బోర్డులో మీ షాప్లో మీరు కనిపించాలి. అప్పుడు కస్టమర్ రైట్ టైంలో ఉంటారని వస్తారు. 10 షాపులు పెట్టి ఉన్న ఇప్పుడు ఎక్కడ చూసినా గల్లీకు 10 షాపులు ఉన్నాయి. మీరు ఎలా గెలుస్తారని వస్తున్నారు? మీ దగ్గర వర్క్ ఉంటే కూడా సరిపోదు. ఈవెన్ పంక్చువాలిటీ కూడా కావాలి, సిన్సియారిటీ కావాలి, రోజు తపన కావాలి. ఇప్పుడు ఎలాంటిది కూడా 100% అనేది లేదు. ఎనీ బిజినెస్లో ఎక్కడ కూడా 100% అనేది లేదు. అర్థమైంది? 100% మీన్స్ ఇట్ వాజ్ అ ఫుల్ స్టాప్. మనం క్లాస్లో ఎవ్రీ టైం ఇది చెప్పుకుంటాం. 100% అని మీరు ఒప్పేసుకున్నారా, మీరు అక్కడ అయిపోయినట్టే. లేకపోతే ఈరోజు యాపిల్ 17 or 16 వచ్చింది. ఎలా వచ్చింది? అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. కోర్సులో మీకు ఎలా జర్నీ చేయాలి అని స్టార్ట్ చేస్తాం, కొన్ని ఫార్ములాస్ ఇస్తాం, దాంట్లో ప్రాక్టీస్ చేపిస్తాం, దాన్ని ఎలా యూటిలైజ్ చేస్తాం, దట్ ఈస్ ద జర్నీ. సో అందుకే అంటున్నాను, వాళ్ళకి 6 months అయిపోతే మీకు ఈ జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి, ఇప్పుడు స్టార్ట్ అయింది. మీరు ఇప్పుడు జస్ట్ మెథడ్స్ నేర్చుకున్నారు, యూ నీడ్ టు అప్లై దట్. ఇది మీరు నేర్చుకోవాల్సి వస్తాయి. ఫెయిల్యూర్స్ వస్తాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది కూడా ఇక్కడ ధైర్యంగా మనం చెప్తాం. వస్తాయి 100%, 90%. అది షోల్డర్ పడిపోతుంది, ముడతలు వచ్చేస్తాయి, ఇవన్నీ ఆల్టరేషన్ అనుకుంటారు. నథింగ్. దానికంటే ఎక్కువ పెద్ద బిగ్ ఆల్టరేషన్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అర్థమైంది? కస్టమర్ క్లాత్ ఇచ్చిన వెంటనే మీరు చెప్పగలగాలి కస్టమర్కి పనికి వస్తుందా లేదా, అది కుట్టడానికి వస్తుందా లేదా. అంతేగాని మీరు కస్టమర్కి డెలివరీ ఇచ్చే ముందు కరెక్ట్గా వచ్చి సార్ ఇది మనకి మీకు అరే క్లాత్ సరిపోలేదని మీరు ఇప్పుడు అందుకే డెలివరీ లేకపోతున్నాను, ఇది ముందు ఈ ముక్క ముందు చెప్పాలి కదా, అది ఉండాలి కదా మాస్టర్కి. సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి, చాలా బిగ్ ఆల్టరేషన్స్. అసలు ముడతలు పట్టుకోవడం, జోల్డర్ పట్టుకోవడం, నథింగ్. అసలు దానికి మించిన ఆల్టరేషన్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ న్యూ కమర్స్ నేర్చుకుంటారు, అలాగే ఇక్కడి నుంచి వెళ్తునే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. నిజంగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. బిగినర్స్కి ఈ కోర్స్ కొంచెం టఫ్ జాబ్ అని చెప్పాలి. టఫ్ జాబ్ మీన్స్ నేర్చుకుంటారు. మీరు మీ పక్కనే మీకు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. అయితే ఇద్దరితో కలిపి మీరు ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు మీరు ఈక్వల్గా రన్ చేయడం మీరు చూస్తారు. పని వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఒకే విధంగా స్పీడ్ వేస్తారు. అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఒకే చిన్న డిఫికల్ట్ ఉంటుంది. దట్ ఈస్ ద స్పీడ్. స్పీడ్ ఒకటే ఉంటుంది. వాళ్ళు ఏం కుడతారో మీరు అదే కుడతారు. ఇప్పుడు మీరు ఎంతమందిని చూసారు అంటే అందులో అందరూ కూడా ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం కాదు. 100%, 50% ఎబో అందరికీ ఎవరికి అందరూ న్యూ కమర్స్. ఇప్పుడు మా అనుష ఉంది, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. అర్థమైంది? ఈవెన్ నా ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత ఓన్లీ 1 స్టూడెంట్ ఒక్క ఆబ్సెంట్ లేకుండా వచ్చింది. స్టూడెంట్ అసలు ఏమి సూది పట్టుకోవడం కూడా చెప్తున్నా. ఇలాంటి స్టూడెంట్ చాలా మంది ఉన్నారు. తను ఒక్కరే వచ్చారు. మానస గారు వెనకాతలు కూర్చున్నారు. మానస గారికి కూడా ఏమీ రావు. అర్థమైందా? తను లాస్ట్లో ఫైనల్లో కుట్టిన డ్రెస్లు అద్భుతం అసలు. ఇలా మీ బ్యాచ్లో ఇప్పుడు ఆల్రెడీ చెప్పవలసిన లేదు, మీ అందరికీ తెలుసు. సో నేను మిమ్మల్ని అయితే ఇన్వైట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది పెద్ద స్ట్రగుల్. మనం ఏది ఈజీగా అయితే రాదు. మీరు అందరూ న్యూ కమర్స్ కానీ ఆల్రెడీ మీరు చేస్తున్న వాళ్ళు కానీ మీకు చాలా భయాలు ఉన్నాయి. లాస్ట్కి ఎలా రీచ్ అవుతామో, అయ్యో ఇంకా చేయలేకపోతామని చాలా మందికి ఉంది. లీవ్ మీ, దట్స్ ఇట్. మీరు నన్ను నమ్మండి, నేను తీసుకెళ్ళిపోతాను. 6 monthsలో మీకు ఒక స్టెప్ ఎక్కిస్తాను. మిగతా 99 స్టెప్స్ మీరు ఎక్కాలి. దట్ ఈస్ ద లైఫ్. అర్థమైంది? అప్డేట్ అవ్వాల్సింది మీరు. నడవడం, పరిగెట్టడం నేర్చుకుంటారు. తర్వాత మీరు ఎలా చేయాలి అనేది పేరెంట్స్ మిమ్మల్ని వదిలేస్తారు. సో మీ అందరూ మీరు పరిగెట్టాలి. మిగతా లైఫ్లో టీఎస్ అంటే మిమ్మల్ని చదివించి బయట పెడతారు. తర్వాత వెళ్ళాల్సింది మీరే కదా. వాళ్ళు మీతో ఎక్కువ జర్నీ చేయరు. సేమ్ మాస్టర్ కూడా సింపుల్ వే జర్నీ చేయాల్సింది. జస్ట్ నేను కొన్ని ఫార్ములాస్ అని మీకు ధైర్యం, మీకు మంచి ఎనీ టైప్ ఎనీ మెథడ్
సో మీరు ఎనీ డిజైన్ చేసే విధంగా నేను ఇక్కడ డ్రాయింగ్ చేస్తాను, ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ ఎట్లా చేసుకోవాలో చెప్తాను. అట్ ది సేమ్ టైం మీకు ఇన్ ఫ్యూచర్లో కోర్స్ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఉన్నాను అని చెప్తాను. ఆ ధైర్యం నేను ఇస్తాను. సో పరిగెట్టాల్సిన బాధ్యత మీది, ధైర్యంగా నిలబడాల్సిన బాధ్యత మీది. ఓకేనా? రైట్. సో మేజర్గా నేను నా 6 years జర్నీలో ఎంతోమంది స్టూడెంట్స్ నన్ను ఇన్స్పైర్ చేశారు. నాట్ ఓన్లీ వన్, ప్రతి బ్యాచ్లోని ప్రతి ఒక్కరి వెనకతలో, ప్రతి ఉమెన్ వెనకతల నిజంగా ఎంత స్ట్రగుల్ ఉంటుంది అంటే నాకు మాకు రోజు చూసుకునే వాళ్ళకి మాకు అర్థం ఉంటుంది. వాళ్ళకి అసలు వాళ్ళ టైం మేనేజ్మెంట్ ఏంటంటే, నేను అసలు పని రాక్షసాను, అర్థమైందా? రోజుకు 3 గంటలు అంటే 3 గంటలు నాకు మీరు ఇవ్వాల్సిందే. 3 గంటలు అంతకంటే ఎక్కువే మీ దగ్గర లాక్కుంటాను. అట్ ది సేమ్ టైం ఇంటి దగ్గర కూడా ఉండాలని చెప్తాను నేను. లేకపోతే అలా ఉంటేనే జాయిన్ అవ్వండి, లేకపోతే జాయిన్ అవ్వద్దని చెప్పేస్తాను. అర్థమైంది? సో నేను ఎంత టఫ్గా ఉంటానో వాళ్ళు టైంకి వస్తారు. వాళ్ళ ఇంట్లో లంచ్ బాక్సులు వండేసి చేసేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి వాళ్ళ బాధ్యతలు అన్నీ ఇన్ని అవర్స్ నాకు ఎలా ఇస్తారా అనిపిస్తుంది. అర్థమైందా? వాళ్ళు ఏమైనా ఇంకా యూత్ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు వాళ్ళతో భవిష్యత్తును చూస్తూ వాళ్ళతో పాటు పరిగెడుతూ టైం 5 hours నా కోసం ఎట్లా తిరిగి తీస్తున్నారని నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను అసలు నేను ఆ విషయంలో కొంచెం దుర్మార్గుడిని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను మంచి స్టూడెంట్స్ తయారు చేసేయాలనే ఉద్దేశంతో కొంచెం వాళ్ళని కొంచెం స్ట్రెస్ చేస్తాను. కానీ ఆ వేడిలోనే పని నేర్చేసుకోవచ్చు, ఆ స్ట్రెస్లోనే మనం కొత్త విషయం తెలుసుకోవచ్చు. దాన్ని జయించగలిగితే ఇక్కడ చేస్తే మీరు ఎక్కడైనా కొట్టేస్తారు, మీరు ముందుకు వెళ్ళిపోతారు. మీ స్ట్రాటజీస్ వేరుగా ఉంటాయి, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను, మా స్టూడెంట్స్ అందరికీ నా కోసం తెలుసు. ఆల్మోస్ట్ ఇక్కడైతే నేను కొన్ని ఉమెన్స్ కోసం, కొంతమంది లేడీస్ కోసం చెప్తాను. నాకు ఇన్స్పైర్ చేసిన ఎవ్రీ పర్సన్, ఎవ్రీ స్టూడెంట్ నాకు ఇన్స్పిరేషన్. నేను స్టూడెంట్స్ అనుకుంటారు నేను స్టూడెంట్స్ నా దగ్గర నేర్చుకుంటున్నారు అని కాదు. నేను స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకుంటాను. చిన్నపిల్లలు బాధను గమనిస్తాను, కానీ ఎక్స్ప్రెస్ చేయాల్సి వచ్చినప్పుడు చేయాలి తప్ప ఎవ్రీడే చేయదు. రైట్. సో ఈవెన్ ఎలాంటి స్టూడెంట్స్ అంటే ఒక స్టూడెంట్ మైథిలి చెన్నై నుంచి వచ్చారు. తను క్యాన్సర్ పేషెంట్, తను మాట్లాడలేదు, తన వాయిస్ రాదు, మొత్తం థ్రోట్ అంతా మొత్తం డ్యామేజ్డ్, కీమోథెరపీ. డాక్టర్ ఒకటి చెప్పారంట, తనకి కాన్ఫిడెన్స్ చూడండి, తన పిల్లని బతికించు, తన చిన్నపిల్ల, వాళ్ళ పాప చాలా చిన్నపిల్ల, తనని బతికించుకోవడం, తనని ఎవరు పెంచుతారు అని తన థాట్తో డాక్టర్తో డిస్కస్ చేసేటప్పుడు డాక్టర్ చెప్పారంట, మీరు ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక పనిని సెలెక్ట్ చేసుకోండి. ఒక పనిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన డిపార్ట్మెంట్ని ఎంచుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. తను చెన్నై నుంచి మరి నాలో ఏం చూసిందో తెలియదు. ఒక సినిమాకి వెళ్ళేటప్పుడు మనం ఒక పోస్టర్ చూసో పాట చూసి వెళ్ళిపోతాం, నెక్స్ట్ డే శబాష్ అంట, లేకపోతే 4 తిట్టుకొని వచ్చేస్తాం. ఏం కనిపించిందో నాకు తెలియదు. నాలాంటి ఒక పోస్టర్లో యూట్యూబ్లో మీరు ఎంతమంది ఎలా వచ్చారో అసలు నాకు కూడా అలాగే వచ్చి నాకైతే మనసు చెల్లించుకుంది. ఎలా చెప్పాలి, మాట్లాడలేదు. హస్బెండ్ కూడా ఎంత కోఆపరేటివ్ తెలుసా అండి, ఎంత కోఆపరేటివ్ అంటే నేను అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పేది ఆమెకు అర్థమవుతుంది, కానీ ఆమె చెప్పేది నాకు అర్థం కాదు. వాళ్ళ హస్బెండ్ నుండి మా ఇద్దరికి ట్రాన్స్ఫర్ చేస్తాను, మళ్ళీ తనకి నేను చెప్పేవాడిని ప్రాసెస్. అలా ఎంత మంది ఉన్నారు తెలుసా. సో ఒక్కొక్కటి గుర్తుకుంటుంటే నార్మల్గా ప్రీవియస్గా ఏంటంటే ప్రాబ్లమ్స్ నేను ఎప్పుడు నా చిన్నప్పుడు కానీ టీనేజర్స్లో కానీ లేదంటే గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు బ్లౌజెస్ బయట ఇచ్చినా కానీ మంచిగా వచ్చేది కాదు, అన్ని ఫోల్డింగ్స్ వచ్చేవి, లేదంటే చాలా బాగుండేది కాదు. సో నాకు ఏంటంటే బొటిక్లో ఇవ్వాలి, ఎప్పుడు రెడీమేడ్స్ వేసుకునేదాన్ని, నా సైజ్కి ఎవరి సైడ్లో కుట్టట్లేదు అనేసి. సో ఫస్ట్ టైం కాలనీ బ్లౌజ్ కుట్టినప్పుడు చాలా బాగా వచ్చింది, ఏం ఫోల్డింగ్స్ రాకుండా కరెక్ట్ ఫిట్ అయింది బాడీకి. సో చాలా హ్యాపీ అనిపించింది, అసలు నమ్మలేకపోయాను చెప్పాలంటే. సో ఆ తర్వాత అయిపోయింది, అన్ని బ్లౌజెస్ అయిపోయింది, ఆ తర్వాత డ్రెస్, లో డ్రెస్, ఆ తర్వాత వెస్టర్న్ ఇవన్నీ అయిపోయి బాగుంది. సో తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నేను
చేయగలను నీట్గా అని చెప్పేసి. సో ఎక్కడ జాబ్ అంటే టైలర్లో చేస్తున్నాను ఇప్పుడు, అది కూడా సార్ ద్వారా నాకు జాబ్ వచ్చింది. సో 3 months అవుతుంది చేసి. సో అది బిఎన్డి స్టోరీ. సో స్టార్టింగ్లో 1 monthలో నాతో ఒక మాస్టర్ ఉండే, ఒక మాస్టర్ బిగినర్ అని చెప్పేసి నేను డిజైనర్గా అపాయింట్ చేస్తున్నాను. సో 1 month చేశాను, బాగుంది యాక్చువల్లీ. అంటే ఒక 10 orders వస్తే దాంట్లో 2 orders చేయడం నేను. సో ఇలా నేను జర్నీ స్టార్ట్ చేశాను కస్టమర్స్కి ఫస్ట్ టైం, అంటే బయట వాళ్ళు కుట్టడం. సో ఆ తర్వాత బాగుంది, అంటే చిన్న చిన్నవి వస్తుంటాయి డెఫినెట్లీ. సో ఏంటంటే మనం దాన్ని మళ్ళీ ఓవర్కమ్ చేసి దాన్ని, అంటే నేను ఏంటంటే బ్లౌజ్ కుట్టాను ఒకరికి. సో అది అస్సలు బాగాలేదు, కస్టమర్ చాలా కోపడ్డారు. సో నెక్స్ట్ టైం ఆ తప్పు రెక్టిఫై చేసుకున్నాను నేను ఏంటి అనేది. సో మేజర్ మిస్టేక్స్ అవి, చిన్న చిన్నవి అంటే లూజ్ అండ్ టైట్ ఓకే, అది అందరికీ వస్తుంది డెఫినెట్లీ. కానీ మేజర్ మిస్టేక్స్ కొన్ని, హ్యాండ్ పైకి లేపితే కొంచెం అన్కంఫర్టబుల్గా బాడీ కనిపించడము, సో ఇలాంటివి. అండ్ మేజర్ ఆల్టరేషన్, నేను తప్పు చేసింది నాకు తెలియక, నేను అది క్లాస్ అది ఆ సబ్జెక్ట్లో ఉంది కానీ నేను అప్లై చేయలేకపోయాను. సో అలా మిస్టేక్స్ వచ్చాయి. సో ఇప్పుడు రెక్టిఫై చేసుకుంటున్నాను. ఎలా అంటే ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనకి చాలా నర్వస్ ఉంటుంది. ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు బాగుంటుంది, చాలా అన్నీ బాగా వస్తున్నాయి, మంచిగా ఉంటాయి. కానీ బయటకు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం చేసేటప్పుడు నర్వస్నెస్, మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కూడా ఒకటి ఏదో ఒకటి మర్చిపోవడం, ఆ హోల్ మెజర్మెంట్ మర్చిపోవడం ఇలాంటివి. సో ఆ తర్వాత మనం చేస్తూ ఉంటే ఇప్పుడు చాలా సింపుల్ అయిపోతుంది, అది చాలా కాన్ఫిడెన్స్ ఉంది నాకు ఇప్పుడైతే. సో అంటే బొటిక్ మెయింటైన్ చేయగలిగినంత లేదు ఈ స్టేజ్లో, అంటే చాలా టైం పడుతుంది. మనం మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ప్యాటర్న్ మేకింగ్ అనేది అది చాలా తక్కువ టైంలో మనం చేయగలగాలి. అన్ని బ్లౌజెస్ చాలా తక్కువ ఉండాలి. ఏంటంటే బొటిక్లో మనకి కటింగ్ కాకుండా ఇంకా వేరే చాలా ఉంటాయి, ఫ్యాబ్రిక్స్ కానీ. కస్టమర్స్ మనకి జస్ట్ అలాగా నాకు ఏదో కుట్టండి, లేదంటే వచ్చి డిజైన్స్ అది ఇది అని అడుగుతారు. సో వాటన్నిటికీ మనం ప్రిపేర్ అయి ఉండాలి. సో చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మనం ఓపికగా ఉండి మనం చేసుకోగలగాలి. మనకి మనం కుట్టుకుంటూ పక్కన వాళ్ళ మనకి, అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే యాజ్ ఎ బిగినర్గా వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోతానేమో, అంటే డిజైన్స్ పరంగా. అంటే ఫిట్టింగ్ అది కాదు, ఫిట్టింగ్ ఇస్ వెరీ గుడ్. నేను ఈ ప్యాటర్న్తోనే చేస్తున్నాను సార్ చెప్పినందుకు, నాకు అసలు దాని తప్ప ఏది తెలియదు. సో ప్యాటర్న్ ఫిట్టింగ్ అంతా చాలా బాగుంది. కానీ ఏంటంటే ఎక్కడైనా మిస్టేక్స్, కప్ హైట్ మర్చిపోవడము, సో సైజ్ వాల్యూస్ కొంచెం హెవీ సైజ్ ఉన్నప్పుడు కొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకోవడం. సో అది మనం చేస్తూ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, అంటే మన సెన్స్తో మనం పనిచేయాలి. సబ్జెక్ట్ బాగుంటుంది, ప్లస్ మన సెన్స్ కూడా అప్లై చేయాలి. ఇప్పుడైతే బాగుంది, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అందరికీ కుడతానని. కాకపోతే నేను ఇక్కడ బ్యాక్ స్టెప్, అంటే నేను ఇప్పుడే ఎందుకు బొటిక్ పెట్టట్లేదు నా ఓన్గా అని అంటే నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి, ఫ్యాబ్రిక్స్ మనకి తెలియాలి. సో ఎవ్రీ వీక్ ఒక రోజు పెట్టుకొని చార్మినార్ వెళ్ళి ఫ్యాబ్రిక్స్ ప్రైస్ తెలుసుకోవడం. మన దగ్గర కస్టమర్ వస్తారు, నాకు ఈ డ్రెస్ కావాలి ఎంత అవుతుంది అని చెప్తారు. సో మనకి అంటే తెలియదు, అంటే ఎంత ప్రైస్ చెప్పాలి వాళ్ళకి, ఎంత అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు చార్మినార్కి వెళ్ళి అన్నీ తెలుసుకొని, సో ఒక ఎస్టిమేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇంకా ఫినిషింగ్స్ మనకి ఇన్స్టిట్యూట్లో చెప్పడం అని చాలా బాగుంటుంది. ఎందుకంటే కస్టమర్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బొటిక్ ఉంది, సో తన దగ్గర ఫిట్టింగ్ ఇంకా స్టిచ్చింగ్ అంత బాగాలేదు. సో తనని అప్రోచ్ అయింది, యాక్చువల్లీ ఆమె మేకప్ ఆర్టిస్ట్. సో ఇద్దరము కలిసి చేద్దాము బిజినెస్ అన్నట్టు మాట్లాడుకున్నాను. సో తను యాక్చువల్లీ ఫస్ట్ టైం బ్లౌజ్ కుట్టినప్పుడు ఫిట్టింగ్ చాలా బాగుంటాయి, ఫినిషింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇది కూడా మన చుట్టాలు వాళ్ళందరూ చూసారు, డిఫరెంట్ ఉంది స్టిచ్చింగ్ ఫినిషింగ్. యాక్చువల్లీ మనం పాట వేసి కొంచెం బాగుంటుంది, డబుల్ లైనింగ్ వేసి ఇంకా కప్స్ అవి బాగుంది, చాలా బాగా నచ్చింది. తను ఎప్పుడు తీసుకొచ్చి నాకే ఇస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు అట్లా కంబైన్ అయ్యి ఇప్పుడు చేస్తున్నాను. కానీ ఫ్యూచర్లో నా ఓన్గా మంచి ఒక డిజైనర్ లాగా యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్ చేసినట్టుగా చేసి పెట్టాలనేది నా కోరిక.
For more videos like this, subscribe Big TV channel.